శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 37 చాప్టర్లో 28 శ్లోకా నుంచి ఏదైతే పాండవుల దగ్గరికి కృష్ణుడు స్మరించినంత మాత్రానే ద్రౌపది అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ దుర్వాస మహర్షి నుంచి వాళ్ళని రక్షించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి. ఏం చేయాలి, ఎలా చేయాలి ఏమీ చెప్పలేదు. నేను ఉపాసన చేశాను అని చెప్పి తాను వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడికి వ్యాసుల వారు వచ్చారు. ఆ వ్యాసుల వారు పరమేశ్వరు యొక్క స్వరూపంలాగా అన్నీ అలాగే ధరించి ఆ పరమాత్మ మీద అనన్యమైన భక్తి భావనతో ఉన్నారు. అటువంటి వాళ్ళ దర్శనము వీళ్ళకి లభించింది, అందుకని మేము కృతార్థులం అయిపోయాము అన్నారు. శ్రీమతాం దర్శనే జాతి దుఃఖం చైవ గమిష్యతి కదాచిన్న గతం తత్ర నిశ్చయోయం విచారిత. మీలాంటి మహా అనుభావుల యొక్క దర్శనం మాకు లభించి మా దుఃఖాలన్నీ తొలగిపోయాయి. అందుకే మీ వంటి వారి యొక్క అంటే నిశ్చయము అంటే ఇందులో ఎటువంటి సంశయము లేదు. కొంతమంది దర్శనం చేత పుణ్యప్రదమైన వాళ్ళని స్మరించినంత మాత్రం చేత కూడా మనకి శాంతి లభిస్తుంది అంటారు. అలాంటి వాళ్ళని ప్రత్యక్షంగా దర్శించుకున్నప్పుడు అది ఇంకా మహద్భాగ్యము. మహతామాశ్రమే ప్రాప్తే సమర్థే సర్వకర్మణి యది దుఃఖం న గచ్చేత్తు దైవమేవాత్ర కారణం. అంటే ఇక్కడ సమర్థత ఉన్న వాళ్ళకి లభిస్తాయి, సమర్థత లేని వాళ్ళకి లభించదు అంటానికి కొన్ని కొన్ని మనకి ఆధారాలతో మనం చెప్పలేము. కొన్ని ఎందుకు ఉంటాయి, కొన్ని ఎందుకు తొలగిపోతాయి అన్నది కూడా మళ్ళీ అదే క్రతువు ఇద్దరు చేసినప్పటికి కూడా లభించే ఫలితాలు వేరు. కర్మవాసనలు తొలగిపోవాలి. అనన్యమైన భక్తి ఎప్పుడైతే ఆ చింతనండి ఉండి మనలో వికారాలు ఈ కర్మబంధనాలన్నీ కూడా మనకి తొలగిపోతూ ఉన్న క్రమంలో ఆ లభించే ఫలితం అన్నది వేరుగా ఉంటుంది. అందుకే మీ వంటి మహాత్ముల్ని ఆశ్రమంలో అంటే ఇలా రావటం అన్నది నిజంగా దుఃఖాలు తొలుగుతున్నాయనే అర్థము, లేకపోతే అది అవ్వదు. అందుకే దైవ రుణము అంటారు. అలాగే ఇక్కడ దైవం ఒక అనుగ్రహం ఉంటేనే కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. తలకిందులుగా తప్పిసి చేసినా మనకి రావు కొన్ని. కొన్ని లభిస్తున్నాయి అంటే దాన్ని గుర్తించటం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ దైవం ఒక అనుగ్రహం కారణంగానే మీరు మా దగ్గరికి వచ్చారు, మా దుఃఖాలు తొలగిపోయాయి అని. అదే ఇప్పుడు వ్యాసుడు అని చెప్పి కృష్ణుడు అంతటి వాడే వచ్చి వెళ్ళిపోయాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పటం ఏంటి అంటే మనకి విష్ణు సహస్రనామంలో తీసుకుంటే దానికి మొదట్లోనే చెప్పబడి ఉంటుంది ఏమని, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈ రూపంలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ పరమాత్మే ఈ రూపంలో వచ్చాడు. ఎలా అయితే మనకి భేదభావం హరిహరుల మధ్య తొలగిపోవటానికి శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటారు. ఇది అదే, అది ఇదే, భేదం లేదు. నిశ్చయేనైవ గచ్చేతు దారిద్ర్యం దుఃఖకారణం మహతాం చ స్వభావో అయం కల్పవృక్ష సమోమత. అంటే ఇక్కడ స్వభావము కొంతమంది ఎలా ఉంటుందంటే కల్పవృక్షంతో సమానం. కల్పవృక్షం అన్నది ఏంటి అంటే నీకు కోరిక అడిగిన వెంటనే అది నీకు ఇచ్చేస్తుంది, సమకూరుస్తుంది. అందుకే ఇక్కడ కొంతమంది స్వభావం కల్పవృక్షంతో సమానమని చెప్పారు. వాళ్ళ ఒక రాక కారణంగా ఈ దుఃఖాలకు కారణమైన దారిద్ర్యం ఇవన్నీ కూడా అవి కూడా తొలగిపోతాయి. తద్గుణానైవ గణాయాన్ మహతో వస్తు మాత్రతః ఆశ్రయస్య వశాదేవ పుంసో వై జాయతే ప్రభు. మహాపురుషుల యొక్క రాకే కాదు, మహాపురుషుల యొక్క గుణాల గురించి అవి చర్చించినా సరే స్మరించినా సరే అందుకే నామ సంకీర్త మాత్రం చేత కూడా ఆ ఆశ్రయం అన్నది వాళ్ళను చేసినంత కారణంగా ఇవన్నీ లభిస్తాయి. లఘుత్వం చ మహత్వం చ నాత్ర కార్య విచారణ ఉత్తమానం స్వభావోయం యదీన ప్రతిపాలనం. కొద్దిగా లభించినా సరే అంటే ఏది లభించినా సరే దాన్ని మళ్ళీ తృప్తిగా స్వీకరించాలి. నాకు అర్హత లేనిది, నాకు పాత్రత లేనిది నాకు లభించదు, పైగా ఏది చేసావో అది నీకు లభిస్తుంది. పుణ్యప్రదంగా నడుచుకుంటే పుణ్యమే లభిస్తుంది. అలాగే వికారాల భరితంగా నేను చేసిన కారణంగా దానితోనే నాకు మళ్ళీ ప్రతిఫల రూపంలో వస్తాయి.
అందుకే ఇక్కడ ఎప్పుడూ విచారించకూడదు. ఏది మనకి అంటే ఉన్నతంగా లభించొచ్చు, కొంచెం కొద్దిగా లభించొచ్చు. ఏదైనా సరే నాకు ఏదైతే అర్హత పాత అంటే తృప్తి చెందటం నేర్చుకోవాలి. అందుకే సమభావ స్థితి అంటారు. ఓ పొంగిపోకూడదు, అలా అని ఓ కృంగిపోకూడదు. ఉత్తమ పురుషుల యొక్క స్వభావం ఏమిటి అంటే దీనజనుల్ని పరిపాలించటం అంటే వాళ్ళకున్న ఆ సమస్యని, ఆ బాధని తొలగించేలాగా ఉపాయాల రూపంలో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తరింపచేస్తూ ఉంటారు. పైగా వాళ్ళ నుంచి వీళ్ళేం ఆశించరు. వీళ్ళకేం అవసరం లేదు కూడా. రంకస్య లక్షణం లోకే అతి శ్రేయస్కరం మతం పురో అస్య పరయత్నో వై సుజనానాం చ సేవనం. ఎలా అయితే నిర్ధనులు ఈ లోకంలో అంటే వాళ్ళే చాలా ప్రధానము. వాళ్ళే కళ్యాణకరంగా అని చెప్పబడి ఉన్నారు. అంటే ఇక్కడ లక్ష్య రూపంలో ఇప్పుడు నీకు అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బద్ధకం వచ్చేస్తుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా! నేను దేనికోసం కష్టపడాలి? అబ్బో! తిన్నా తరగనంత నా దగ్గర ఉంది. పైగా నాకన్నా ముందే అన్నీ నాకు సమకూర్చేవాళ్ళు ఉన్నప్పుడు నా ఒళ్ళు ఒంగదు. నేను బుద్ధిని వినియోగించటం కూడా మొదలుపెట్టను. అదే నాకు ఏదన్నా కాస్త తగ్గి ఉండి లేకపోతే నేను బాగా కష్టపడితే గాని నాకు లభించినప్పుడు ఏం చేస్తాను? లక్ష్యం ఉంటుంది నాకు. దానికి తగ్గట్టుగా నేను చెయ్యవలసినయి చేస్తూ ఉంటాను. సమర్థత పెంచుకుంటూ ఉంటాను. వీళ్ళు వేరే వాళ్ళకి ఉపకారాన్ని పొంది కూడా పైగా ప్రత్యుపకారం చెయ్యలేని స్థితిలో ఉన్నా సరే, ఆ మనస్సు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి సేవన్నా చేసుకోవాలన్న భావన ఉంటుంది. అందుకని ఏం చేస్తారు? ధనం రూపంలో ఇవ్వలేరు. అందుకని సేవ చేస్తారు. అందుకే సజ్జన సేవ. అది అంతకన్నా పరమప్రదమైన అంటే డబ్బులు ఎన్ని దానం చేసినా సరే, నువ్వు ప్రత్యక్షంగా ఒకళ్ళకి సేవ చేసుకున్న దానితో దాన్ని సమానం అనటానికి కూడా వీలు లేదు. ఇది లేదు గాబట్టి నువ్వు అదే జేసుకోవాలన్నట్టుగా వేరు. కానీ చేసేది త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే అనన్యమైన భక్తితో చేసుకున్నది పరమాత్మకి అన్న భావనలో నువ్వు సేవ చేస్తావు. అది గూడా అందుకే సజ్జనులు, దుర్జనులకి చేసి అది సేవ అంటే కుదరదు. నీలో భక్తి కుదురుకుని ఉండాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి నువ్వు మళ్ళీ సేవ చెయ్యాలి. అతః పరం చ భాగ్యం వై దోషశ్చైవ న ధీయతాం ఏతస్మాత్ కారణాత్ స్వామి త్వయి దృష్టే శుభం తదా. అంటే ఇలాగే భాగ్యము అంటే దేనికి దోషం అన్నది చెప్పటానికి కుదరదు. ఏదైతే మనకి లభిస్తుందో అంటే నువ్వు అలాగా గమనించే స్థితిలో ఉన్నావా? ఆ గమనించే స్థితిలో ఉండటం, ఆ ఎరుకలో ఉండటం అన్నది ప్రధానం. అందుకే ఇక్కడ భాగ్యవశమున లభించటము. అక్కడికి వచ్చారు దర్శన భాగ్యంగా. అందుకే ఇక్కడ సజ్జనులు సేవ చేసుకోండి. ఆర్థికంగా నువ్వు కొన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నావు. అందుకు నువ్వేం చేస్తున్నావు? సజ్జనుల్ని సేవించుకుంటున్నావు. ఆ సజ్జల్ని సేవించుకునే భాగ్యం లభించడమే పరమ అదృష్టము. అందుకే దాన్ని దోషమని చెప్పరు. నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావని అంటానికి కూడా కుదరదు. ఈ భాగ్యం కూడా అందరికీ లభించదు. అందుకే స్వామి మీ దర్శనం ద్వారా మాకు నిజంగానే మంగళప్రదంగా అయిపోయిందని నేను భావిస్తున్నాను అని. త్వదాగమనమాత్రేణ సంతుష్టాని మానసినః దిశోపదేశం ఏనాశు దుఃఖం నష్టం భవేచ్చనః. మీ రాక మాత్రం చేతనే ఆనందం వచ్చేసిందంటే దుఃఖం తొలగిపోయింది. ఇంక మిగిలింది ఆనందమే. అందుకే మాకు త్వరగానే మీ ఉపదేశం లభిస్తుంది. దీని ద్వారా మొత్తం తొలగిపోతుంది. అంటే మార్గదర్శకంగా మీరు చెప్పేది మాకు ఈ దుఃఖాన్నన్న మొత్తానికి తొలగిచ్చేస్తుంది అని. నందీశ్వర ఉవాచ ఇత్యేతద్ వచనం శ్రుత్వా పాండవానాం మహామునిః ప్రసన్నమానసో భూత్వా వ్యాసశ్చైవ బ్రవీదిదం. నందీశుల వారు ఇలా చెప్తున్నారు మళ్ళీ. పాండవుల ఒక్క మాటలు విన్న తర్వాత చాలా ఆనందంగా మహాముని వ్యాసుల వారు మళ్ళీ వాళ్ళతో ఇలా చెప్తున్నారు. हे पाण्डवाश्चायूयं वै न कष्टं कर्तुमर्हता धन्यास्तथा कृताकृत्याः స్తతా సత్యం నైవ విలోపితం. ఓ పాండవుల్లారా మీరు అసలు దుఃఖించాల్సింది ఏమీ లేదు. మీరు నిజంగానే ధన్యులైపోయారు. కృతార్థులేవంటే చేసిన ఒక్క క్రతువులు ఏవైతే ఉన్నాయో అది పరిపక్వతకి చెంది అందుకే కృతార్థత అంటారు. అందుకే మీరు నిజంగానే సత్యం చెప్పారు. అందుకే ఇందులో ఎటువంటి లోపం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. సుజనానాం స్వభావోయం ప్రాణాంతేపి సుశోభనః
ధర్మం త్యజంతి నైవాత్ర సత్యం సఫల భాజనం. సత్పురుషులు ఉత్తమమైన స్వభావంగా ఏదైతే చెప్పారో అది చాలా మనోహరమైన ఫలితాలనే ఇస్తుంది. అది పరమ సత్యము. అందుకే ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని వదలకూడదు. నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మంగా నేను ఆచరించటం, మాట్లాడటం అన్నీ చేస్తూ ఉంటాను. కొంచెం పరిస్థితి తారమైనప్పుడు ఏమవుతుందంటే సులభం అన్నది అధర్మం అనిపిస్తుంది. ఎలాంటిలా అలాగా అన్నది కాదక్కడ. అందుకే ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలకుండా ఉన్నప్పుడే మనోహరమైన ఫలితం మనకి లభిస్తుంది. अस्माकं चैव यूयं चाति चापि समतां गताः तथापि पक्षपातो वै ధర్మిష్టానాం మతో బుద్ధ్యేహ. ఇక్కడ మీ వల్ల అంటే కౌరవులు అలాగే పాండవులు మీరిద్దరూ కూడా నాకు సమానమే. కాకపోతే విద్వాంసులు మళ్ళీ ఏం చెప్పారు అంటే అందరూ సమానమైనప్పటికీ కూడా ఎవరైతే ధర్మాన్ని ఇంకా పట్టుకుని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఆ ధర్మానికే కట్టుబడి ఎవరైతే ఆచరణలో పెడుతున్నారో దాన్ని మళ్ళీ వాళ్ళకి ఏదన్నా మంచి హితకరమైనది భోజించటం మళ్ళీ దాన్ని పక్షపాతం అని చెప్పటానికి వీలు లేదు. ధృతరాష్ట్రేణ దుష్టేన ప్రథమం చ అజక్షుషా ధర్మస్థయుక్త స్వయం లోభాదుష్మాకం రాజమాహృతమా. అందుకే ధృతరాష్ట్రుడు అంటే ఇక్కడ బుద్ధి అన్నది ఎలా ఉంది అంటే దుష్టత్వంతో కూడుకుని ఉన్నప్పుడు ధర్మాన్ని త్యాజించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మళ్ళీ మనం సహకరించకూడదు. అందుకే తప్పు చేయటం ఒక ఎత్తు, తప్పు చేసే వాళ్ళకి నువ్వు మళ్ళీ సహకారం అందిస్తుంటే మళ్ళీ ఆ పాపంలో భాగం నీకు వస్తుంది అంటారు. తప్పు చేసేవాళ్ళని నువ్వు అక్కడ ఆపకుండా మళ్ళీ దాన్ని నువ్వు సాక్షిభూతంగా అక్కడే నుంచుని చూస్తున్నావు, అది కూడా పాపమే. అక్కడి నుంచి అందుకే వెళ్ళిపోవటం అన్నా చేయలే, ఈ ప్రయత్నంగా చెప్పటం అన్నా చెప్పు. వాళ్ళు ఆచరిస్తారు, దాన్ని స్వీకరిస్తారు లేదు అన్నది తర్వాత సంగతి. అందుకే ఈ ధృతరాష్ట్రుడు ధర్మాన్ని త్యాజించేసి లోభంతో మీ అందరికీ కూడా హాని చేసేలాగా మీ రాజ్యాన్నంతా కూడా తీసేది అధర్మమే. తస్య యూయం చ తే చాపి పుత్ర ఏవం న సంశయః పితృయుపరతే బాల అనుకామ్యప మహాత్మనః. అలాగే వీరు అయినా సరే కౌరవులైనా సరే ఆ ధృతరాష్ట్రకు ఇప్పుడు ఇద్దరు పిల్లలే, తమ్ముడు పిల్లలే కాబట్టి తనకి పిల్లలతో సమానం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రి స్థానంలో ఉండి తప్పు చేసిన వాడిని మందలించటము, అలాగే ఎవరికైతే ఆపద వస్తుందో వాళ్ళని రక్షించటం అన్నది చెయ్యాలి. అయితే ఇక్కడ మీ పట్ల ఆ కృపని చూపించలేదు, అధర్మానికే పాల్పడ్డాడు. పైగా తన పిల్లలు అలా అధర్మం చేస్తున్నప్పుడు వాళ్ళని నివారించలేదు, మందలించడం లేదు. పశ్చాత్ పుత్రశ్చ తేనైవ వారితో న కదాచన అనర్థో నైవ జాయేత యచ్చైవం చ కృతం తథా అతః పరం చ యజ్జాతం తజ్జాతం న అన్యథా భవేత్ అయం దుష్టో భవంతశ్చ ధర్మిష్ఠాః సత్యమాదినః. తన పుత్రులైన ఆ దుర్యోధనాదికి వీళ్ళందరినీ కూడా ఎప్పుడూ మందలించనే లేదు. ఇలా గనక చేసుంటే ఇంత అనర్థం జరిగేది కాదు. ఏదైనా సరే మొదట్లోనే మనం కాస్త కట్టుదిట్టంగా ఉన్నప్పుడు ఇంత తీవ్రతకు వాళ్ళు తీసుకెళ్లారు. ఇది వదిలేసావు కాబట్టి ఏది చేసినా చెల్లుతుంది అన్నట్టుగా ధైర్యాన్నితో వాళ్ళు ఏదన్నా చేసేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందే మందలించటం చేతగానప్పుడు ఇప్పుడు తర్వాత తీవ్రతకు వెళ్ళిపోయాక వినే స్థితిలో కూడా లేడక్కడ దుర్యోధనుడు. అయితే అందుకే ఇది ఎలా ఉంది అంటే ఇంకా దుష్ట స్వభావాన్ని పెంచేసుకున్నాడు దుర్యోధనుడు. వీరి పట్ల వైరం అన్నది ఇంకా క్రమేణా పెరిగిపోతూనే ఉన్నది. అందుకే అక్కడ అధర్మంగానే ఉంటున్నాడు. అంటే ఎంత జ్ఞాని అయినప్పటికి కూడా మళ్ళీ మాయామోహాలకి లోబడిన కారణంగా అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నా దుర్యోధనులు మీరు నాకు సమానమైనప్పటికీ కూడా వాళ్ళు అధర్మానికి పాలుపడిన కారణంగా వాళ్ళని నేను ఇక్కడ వైరభావం వాళ్ళకి కలిగింది. అందుకే చెయ్యనని పనులు వాళ్ళు చేసిన కారణంగా అది అధర్మమే. అందుకు దాన్ని నేను ప్రోత్సహించలేను. మీరు ధర్మపరంగా ఉన్నారు, పైగా సత్యవాదులు. అంటే సత్యానికి కట్టుబడి ఇచ్చిన మాటకి అధర్మంగా తీసేసుకున్నా సరే వనవాసానికి ఒప్పుకున్నారు. ఇక్కడ వనవాసంలో ఎలా ఉండాలో అలానే ఉంటున్నారు. ఆ మాటను, ఆ వాగ్దానాన్ని తోసిపుచ్చలేదు. తస్మాదంతే చ తస్యేవ శుభం హి భవితా ధ్రువం యచ్చైవం వాపితం బీజం తత్పరో హి భవేదిహ. అందుకే నిశ్చయ రూపంగా
మీకెప్పుడు శుభాలంటే కష్టం వచ్చినా సరే ధర్మాన్ని తప్పకూడదు. ఇచ్చిన మాటని తప్పకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకెప్పుడూ శుభాలే వస్తాయి. దీనికి విరుద్ధంగా ఉన్న వాళ్ళకి తప్పకుండా అశుభాలే వస్తాయి. అందుకే ఇది అవశ్యంగా జరుగు తీరుతుంది. అంటే దుర్యోధనుడు అధర్మంగా ఉన్నాడు కాబట్టి అక్కడ అశుభమే జరుగుతుంది. ధర్మపరంగా ఉన్న ఈ పాండవులకి ఎప్పుడూ శుభాలే జరుగుతాయి. తస్మాత్ దుఃఖం న కర్తవ్యం భవద్భిః సర్వతా ధ్రువం భవిష్యతి శుభం వోహి నాత్ర కార్యం విచారణ. అందుకే నిశ్చయంగా మీ దుఃఖాలు ఇవి దుఃఖాలు కావు. పైగా ఇవి శాశ్వతం అంతకన్నా కాదు. అందుకే మీకు శుభాలే జరుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా పాండవాః సర్వే తేన వ్యాసేన ప్రీణితః యుధిష్ఠిరాముఖాస్తే చ పునరేవ బ్రువన్ వచః. నందీశుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఆ మహాత్ములైన వ్యాసుల వారు ఎప్పుడైతే పాండవులకి చెప్పారో పాండవులు ప్రసన్నులైపోయారు. అప్పుడు యుధిష్ఠిరు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన్ని మళ్ళీ ఇలా అడుగుతున్నారు. పాండవ ఊచుః సత్యముక్తం త్వయా నాథ దృష్టేర్దుఃఖం నిరంతరం దుష్టాత్మభిర్వనే చాపి దీయతే హి ముహుర్ముహుః. ఆ పాండవులు ఇలా వ్యాసుల వారిని అడుగుతూ, నాథ మీరు నిజంగా సత్యమే చెప్పారు. అయితే మాలిన్యాలతో కూడుకున్న చిత్తాన్ని కలిగి ఉన్న దుష్టులు ఈ వనంలో మాకు ఏదో ఒక రూపంలో ఆటంకాలు బాధలు కలిగించేలాగానే వ్యవహరిస్తున్నారు. దీన్ని మనం ఎలా తొలగించుకోవాలి? తన్నాశయా శుభం మేధ్య కిచ్చిత్ దేయం శుభం విభు కృష్ణేన కథితం పూర్వమారాధ్య శంకర సదా. అందుకే ఇప్పుడు అశుభాలు తొలగించుకోవాలంటే మంగళప్రదంగా జరగాలి అంటే పూర్వం ఏదైతే శ్రీకృష్ణుడు మాకు ఇలా చెప్పింది ఏంటి అంటే మమ్మల్ని సర్వదా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యమని చెప్పాడు. ఆయన అదే చేస్తాను, అందుకని మీరు కూడా అదే చెయ్యండి అని మాకు చెప్పాడు అని. ప్రమదశ్చ కృతో అస్మాభిస్తద్వచః శిథిలీకృతం సాధేవ మార్గస్తు పునరిధాని ముపదిశ్యతాం. అంటే మాకు ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఎందుకంటే ఆరాధించమనైతే ఆజ్ఞ చెప్పాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. దాన్ని మేము ఆచరించాలి అంటే ఆ మార్గాన్ని మాకు ఉపదేశించండి. అందుకని మీరే మాకది చెప్పండి అని అడిగారు. నందీశ్వర ఉవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా వ్యాసో హర్షసమన్వితః ఉవాచ పాండవాన్ ప్రీత్యా స్మృత్వా శివపదాంబుజం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఆ పాండవుల యొక్క మాటలు విన్న తర్వాత వ్యాసుల వారు ఇంకా ఆనందంగా ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాలని ఒక్కసారి స్మరించి ప్రేమపూర్వకంగా వాళ్ళకు మళ్ళీ ఇలా చెప్తున్నారు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 37 చాప్టర్లో 50 శ్లోక సంపూర్ణం.